లెక్కకు మించిన మలుపులతో సాగే సాంఘిక కథా చిత్రం అన్నా తమ్ముడు 1958 ఫిబ్రవరి 15న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ కన్నాంబగారి సొంత సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ. నిర్మాత కడారు వెంకటేశ్వరరావు, దర్శకుడు సిఎస్ రావు. ఇది 2 తరాల అన్నదమ్ముల కథ. మొదటి తరం అన్నదమ్ములు మాధవరావు, నాగేశ్వరరావు. మాధవరావు జడ్జి అయితే తమ్ముడు నాగేశ్వరరావు కథలో అంతులేని విలన్. వజ్రం అనే వేశ్య సాహచర్యంలో ఆస్తంతా తగలేస్తాడు. ఒకప్పుడు తనని జైలుకు పంపించాడు అని అన్నగారిని హత్య చేస్తాడు. గర్భవతి అయిన వదిన శాంతమ్మ కొడుకు రవిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. పరిస్థితుల ప్రభావం వల్ల తల్లి కొడుకులు విడిపోతారు. చర్చిలో ప్రసవమైన శాంతమ్మ రెండో కొడుకు రాజేంద్ర చర్చి ఫాదర్ రక్షణలో పెరుగుతాడు. అనుకోకుండా ఒక నేరంలో శాంతమ్మ జైలుకెళ్తుంది. కథలో కొన్నేళ్లు గడుస్తాయి. వివిధ కారణాలతో అందరూ మద్రాసు చేరుకుంటారు. విలన్ నాగేశ్వరరావు వదిన శాంతమ్మ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాడు. శాంతమ్మ పెద్ద కొడుకు రవి నౌకరు రంగన్న సంరక్షణలో పెరిగి పెద్దవాడవుతాడు. చిన్న కొడుకు రాజేంద్ర విద్యాధికుడై జడ్జి అవుతాడు. ఇక్కడ్నుంచి కథ లెక్కకు మించిన మలుపులు తిరుగుతుంది. ఒకానొక సందర్భంలో విలన్ నాగేశ్వరరావుని అంటే బాబాయిని హత్య చేస్తాడు రవి. జడ్జి అయిన తమ్ముడు రాజేంద్ర దగ్గరకే వస్తుంది ఆ కేసు. అన్నా అని తెలిసినప్పటికీ రాజేంద్ర రవికి శిక్ష విధించాడా లేదా అనేది కథకి ముగింపు. ఈ సినిమాకి మాటలు రాసింది పినిశెట్టి, పాటలు దైతా గోపాలం, కొసరాజు, రావూరి వెంకట సత్యనారాయణరావు, జూనియర్ సముద్రాల, బివిఎన్ ఆచార్య. సంగీతం అశ్వత్థామ. ఈ చిత్రంలో మొదటి తరం అన్నా తమ్ముడు ఏవి సుబ్బారావు, ముక్కామల. ఈ ముక్కామల పాత్రే కథలోని మలుపులకు కారణమయ్యే ప్రధాన విలన్. శాంతమ్మగా మాలతి, ఆమె పెద్ద కొడుకు రవిగా ఎన్టీఆర్, చిన్న కొడుకు రాజేంద్రగా జగ్గయ్య, రాజేంద్ర ప్రేమించిన రాణిగా షావుకారు జానకి, విలన్ నాగేశ్వరరావుని వలలో వేసుకున్నమ్మాయిగా రాజసులోచన మొదలైన వారు నటించారు. మరికొన్ని పాత్రల్లో మిక్కిలినేని, ఆర్ నాగేశ్వరరావు, రేలంగి, చదలవాడ, గిరిజ మొదలైన వారు కనిపిస్తారు. తన సొంత సినిమాలో కన్నాంబగారు నటించకపోవడం, ఎన్టీఆర్కి జోడీగా స్త్రీ పాత్ర లేకపోవడం ఈ చిత్రంలోని ప్రత్యేకతలు. ఈ సినిమా ఒక మాదిరి విజయాన్ని సాధించినట్లు అప్పట్లోని పత్రికల వార్తలు.